జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం శేర్లింగంపల్లి నియోజకవర్గ జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే 143 నేతలు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్ మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా అక్రిడేషన్ కార్డుల మంజూరులో ప్రభుత్వాలు మొండి వైఖరి అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. జర్నలిస్టులపై అడ్డగోలుగా జీవోలు విడుదల చేస్తూ వారిని ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు. మండల నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి జర్నలిస్టులకు ఎలాంటి వివక్ష లేకుండా అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికలు పెద్ద పత్రికలను తేడా లేకుండా వాస్తవ వార్తలను ప్రజలకు చేరవేస్తున్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. జిల్లా షాపర్స్, కాన్స్టిట్యున్సీ అండ్ మండల్ రిపోర్టర్స్. ఉదాహరణకు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక 3-4 మండలాలు వస్తాయి. ఆ ఏరియాలో అర్బన్ ఏరియా కాబట్టి మోర్ దెన్ ఒక్క ఎల్బీ నగర్లోనే 150 నుంచి 200 మంది జర్నలిస్ట్. ఎవరు వీళ్ళంతా అంటే ఛానల్స్, పేపర్స్ అండ్ ఎంపానల్స్. మన దగ్గర రికార్డు మనం అక్రిడేషన్లో ఎన్ని జారీ చేస్తున్నామో మనకి తెలుసు. ఇంతకుముందు ఇచ్చిన అక్రిడేషన్లు ఎలిజిబిలిటీ ఎంపానల్మెంట్ ఉన్న పేపర్లకు ఛానళ్ళకు మాత్రమే ఇచ్చింది. ఎంపానల్మెంట్ అఫీషియల్గా మనం చేస్తుంది. దాంట్లో 10,000 కాదు 23,000 మంది జర్నలిస్టులకు లాస్ట్ టైం ఇస్తే ఇంకా ఆడి కూడా గోలు పెట్టి లొల్లి పెట్టి మన వాళ్ళు సరిపోవడం ఇంకా. సో ఇంకా మెయిన్ ఏమైందంటే ఫీల్డ్ స్టాఫ్ని మాత్రమే మనం కనిపిస్తుంది సార్. స్టాఫ్ ఏదైతే ఉంటుందో ఆఫీస్ స్టాఫ్ వాళ్ళను డివైడ్ చేయడం అనేది 252 జీవో అనేది ప్రతి ఒక్క కొరి అది కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా ఉన్నాం. నిజంగా కూడా ఎలిజిబిలిటీ 23,000లో ఇంకా తీసుకొచ్చేటువంటి జీవోనే మేము వ్యతిరేకిస్తాం, నిరసిస్తాం. దీన్ని ప్రభుత్వానికి పెంచే కన్నా అన్ని ఛానళ్ళు ఉన్నాయి. యాక్చువల్లీ మేమంతా ఇలా మెజారిటీ మొత్తం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేషన్ చేస్తాం. మా బాధ ఏంటంటే అరే